యవ్వనస్తులు చర్చికి ఎందుకు దూరం అయిపోతున్నారు? అనేక సర్వేస్ చెప్పేది ఏంటంటే చర్చి మానేసే వాళ్ళలో ఎక్కువ మంది జెన్జీ ఇంకా మిలీనియల్సే అని. దీనికి ముఖ్యంగా 2 కారణాలు. అందులో ఒకటి, యవ్వనస్తులు చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఇంట్లో ఉండి ప్రార్థిస్తే దేవుడు వెంట చర్చికే వెళ్ళాలా అని అడుగుతారు. దీనికి సమాధానం దేవుని వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వాక్యంలో, కొందరు మానుకొనుచున్నట్టు సమాజంగా కూడట మానక అని దేవుని వాక్యం చెప్తుంది. అదేవిధంగా మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వాక్యంలో, స్వయంగా యేసయ్యే ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉంటానని ఆయన చెప్పారు. ఇంకా రెండో విషయం ఏంటంటే, విశ్వాసాన్ని అగ్నివలే తర్వాత తరానికి అందించకపోవడం వల్ల దాని శక్తి ఏంటో ఈ రోజుల్లో యవ్వనస్తులకు తెలియట్లేదు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యంలో దేవుడు చెప్తారు, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి, వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టింది అని. ఈ రోజుల్లో కూడా చాలామంది పెద్దవాళ్ళు అలా ఉండకూడదో ఎలా ఉండకూడదు అని చెప్తారు, కానీ ఎందుకు ఉండకూడదో చెప్పరు. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వాక్యంలో పౌలు గారు చెప్తున్నారు, దేవుని రాజ్యం మాటలతో కాదు కానీ శక్తితోనే ఉన్నది అని. ఈ రోజుల్లో పిల్లలకు మాటలు అవసరం లేదు, వారు మీ ప్రవర్తన చూస్తున్నారు, దేవుని శక్తిని గమనిస్తారు. ప్రతిరోజు బైబిల్ చదవండి, దేవుని శక్తితో నింపబడండి.